నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. ప్రతి నెల ఇన్కమ్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అండ్ దాంతో పాటు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మనకి ఎంత ఇన్కమ్ వచ్చినా సరే అండి, మనకి జనరల్‌గా చెప్తారు యజ్ఞ, దాన, తపముల కోసం డబ్బులు పెట్టండి అంటారు. యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞం అంటే మనం ఇది యజ్ఞం అనుకోకూడదు. యజ్ఞం అంటే నేను నా దగ్గర ఉన్న డబ్బుతో నేను ఎంత చేసి రిజల్ట్ తెప్పించుకోగలను ఫార్ మై సరౌండింగ్స్. యజ్ఞం అంటే వర్షాలు పడతాయి వాటి కోసం. మన దగ్గర ఉండే వస్తువులతోనే సమిధలుగా మార్చి అగ్నిలో వేసి తెప్పిస్తారు. సిమిలర్లీ నేను నా దగ్గర వస్తున్న డబ్బుతో మళ్ళీ నాకు అలా వర్షములాగా డబ్బు రావడానికి నేనేం చేస్తున్నా, ఇది పాయింట్ నెంబర్ 1. సో మన దగ్గర డబ్బులు రాగానే మళ్ళీ ఈ డబ్బు నాకు మళ్ళీ తిరిగి ఎప్పుడు డబ్బులు ఇస్తుంది అనే సెక్యూర్డ్ అమౌంట్ కొంత పెట్టుకోవాలి. ఖచ్చితంగా అది డబ్బు రూపంలో మనకు వెనక్కి రావాలి. చాలామంది తెలివైన వాళ్ళు ఈ 4 ఆస్పెక్ట్స్లో ఉంటారండి. ఇన్కము, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ దాంట్లోకి, అండ్ దాని తర్వాత ప్రాపర్టీస్, ఇలా ఉంటాయి. నేనంటాను ఇన్వెస్టర్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి. ఎవరో బిల్డింగ్ కడుతున్నారు, అందులో నువ్వు పార్ట్నర్షిప్లో చేరి దానిలోంచి ఇన్కమ్ వస్తుంది. మనం మొత్తం అమౌంట్ పెట్టనవసరం లేదు, వస్తుంది. సో సమ్వేర్ యూ జనరేట్ అన్ ఇన్కమ్ వేర్ నువ్వు స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నా పని చేసే వచ్చేవాళ్ళు. దానికి కొంచెం తెలివి వాడాలి, అక్కడ లాజిస్టిక్గా ఉండాలి, అక్కడ నమ్మకూడదు. 1-2 సార్లు లెక్కలు చూసుకుని చేయాలి. ఎప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళా ఆ డబ్బులు వచ్చాయి కాకుండా, నేను ఉద్యోగానికి వెళ్ళకపోయినా నాకు వచ్చే సోర్స్ ఏం తయారు చేస్తున్నా, అది నా యజ్ఞం. సెకండ్ వచ్చేసి దానం అండి. కొంత మనం ఈ లైఫ్లోకి వచ్చాక మన చుట్టుపక్కల చాలామంది నీడెడ్ ఉంటారు. నీడెడ్ దాంట్లో అమ్మా నాన్న దగ్గర నుంచి మొదలుపెట్టి పిల్లల దగ్గర నుంచి వాటిలో ఖర్చులు ఉంటాయి. వాటికి ఏడుస్తూ పెట్టకూడదు, ఇచ్చేయాలి. అవి పోవాలి, అవి వెళ్ళాలి, అవి అట్లా వెళ్ళిపోవాలంతే. మా గురువుగారు చెప్పేవారు, అరే డబ్బులు ఎవరైనా ఇస్తుంటే కొంత ఏడుపు వస్తుంది, కొంత ఎమోషన్ వస్తుంది, కొంత ఎనర్జీ వస్తుందిరా, కొంత అట్లా వెళ్ళిపోవాలి. మన చేతుల్లో తగలని అమౌంట్ అట్లా వెళ్ళిపోవాలి, మన దగ్గర పెట్టుకోదని. మా గురువుగారు ఇట్లా చేత్తో కూడా తీసుకునేవారు కాదు డబ్బులు, ఇట్లా చేత్తో తీసుకునేవారు కాదు, పక్కన పెట్టమ్మా అనేవారు. ఎందుకంటే డబ్బు ఈజ్ అన్ ఎనర్జీ. సో అందుకని తీసుకుని ఎప్పుడైనా మన దగ్గర డబ్బు ఉంటే గివ్ ఇట్, ఇవ్వడం దానములో బ్లైండ్గా దానం చేయకూడదు. యు ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ఇట్. థర్డ్ అండి, దానము చేస్తే ఏమవుతుందంటే మనకు సొసైటల్ శాంతి, మనకి శాంతి మంత్రాల్లో కూడా మేధాశాంతి, ప్రజాశాంతి, గోశాంతి, ఇలా అన్ని రకాల శాంతులు. ప్రజలు శాంతిగా ఉండడానికి, పాలకులు శాంతిగా ఉండడానికి దానం ఇవ్వాలి. కొంచెం సమ్ హ్యాస్ టు గో. ఓకే. థర్డ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, తపస్సు అంటే ఫార్ యూ, నీ ఎదుగుదలకి నువ్వేం పెడుతున్నావు. ఉన్న డబ్బులోంచి నేను బెటర్ అవ్వడానికి, నా హెల్త్కి ఏం పెడుతున్నా డబ్బులు, నేను ఆరోగ్యం అవ్వడానికి నేను జిమ్కి వెళ్తున్నానా, ఎక్సర్సైజ్కి వెళ్తున్నానా, నేనేం చేస్తున్నాను, నా లెర్నింగ్కి ఏం పెడుతున్నాను. నాకు ఇంగ్లీష్ బాగాలేదా, ఇంకొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా, దానికి పెట్టచ్చా, ఇంకేదైనా టెక్నాలజీ నేర్చుకోవచ్చా, లేకపోతే ఎక్కడన్నా నేను చూశాను ఒక అతను ఈ పర్ఫ్యూమ్స్ అవన్నీ తయారు చేస్తారు వాళ్ళు. ఆ పర్ఫ్యూమ్స్కి కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్లో సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో అట్లాగా సమ్ వెరైటీ థింగ్స్లో లెర్న్ చేయండి, నేర్చుకోండి. సో నువ్వు అలా తపస్సుగా మారినప్పుడు, నువ్వు ఏదో ఒక ఫీల్డ్ మీద అలా వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా డోర్ తెచ్చుకుంటాయి. చాలామంది అంటారు నా దగ్గర, సార్ నాకు నా ప్యాషన్ ఏంటో తెలియలేదు సార్ అంటారు. ప్యాషన్ ఎప్పుడు వాళ్ళకి తెలియదు, ఇది ఫండమెంటల్ పాయింట్. చాలామంది వాళ్ళ ప్యాషన్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేస్తూ ఉంటే ఆ ఫీల్డ్లో గొప్పవాళ్ళు అయితే వేరే వాళ్ళు అనుకుంటారు అది వాడు ప్యాషనేట్గా చేస్తున్నాడు రా అని. మనకి తెలిసిన పనిని చేసుకుంటూ శ్రద్ధగా వెళ్ళాలి, లోపలికి డీపెస్ట్గా వెళ్ళిపోవాలి. సో అలా చేస్తే నీకు ప్యాషన్ ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది. సో అది తపస్సు. ఇది బేసిక్ లాజిక్ చెప్పాను మీకు. ఇప్పుడు ఫైనాన్షియల్గా డబ్బులు మీకు వస్తే అందులోంచి పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ 50% నీ అవసరాలు, నీ నీడ్స్, నీ రిక్వైర్మెంట్స్ కట్టేసుకో. ఓకే, నీ కోసం అనేవి కట్టుకోవాలి. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్, అది లాజిక్ నెంబర్ 1. ఇందులోనే నీ సేవింగ్స్ అన్నీ ఉండొచ్చు. దాని తర్వాత ఇంకా మిగతా ఖర్చులు, ఫ్రెండ్స్, తిరగడాలు అవి ఉండొచ్చు. సో పే యువర్ సెల్ఫ్. నువ్వు యాజ్ ఎ జీతముగా నువ్వు ఈ నెలంతా పనిచేయాలంటే నీకు జీతం ఎవరిస్తాడు, నువ్వే ఇచ్చుకోవాలి. ఆ ఇచ్చుకునే డబ్బులు పక్కన పెట్టుకో. ఓకే, 50%. 30% ఈజ్ యువర్ ఎక్స్పెండిచర్స్. మిగతా 20% పోయినా పర్లే అనే రిస్క్. ఒక 1,00,000 రూపాయలు వస్తే 20,000 పోయినా పర్లేదు, ఇది నేను రిస్క్ పెట్టబోతున్నా, ఇది ఆడబోతున్నా గేమ్ అని దిగాలి. అప్పుడు ఆ ఫైనాన్షియల్లీ మనకి తిరిగి రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు డబ్బు పెడుతున్నా, ఎప్పుడు డబ్బు విషయం మాట్లాడుకుంటున్నా కూడా
మేము జనరల్లీ ఫాలో అవుతామండి. సూర్యుడి వైపు చూసి ఈస్ట్ వైపున మనం ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఈస్ట్ వైపు తిరిగి చేయండి, నార్త్ వైపు తిరిగి చేయండి. ఈ 2 ప్రిఫరబుల్, హెల్ప్ఫుల్. సో ఎనీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఒకవేళ మీరు ఆఫీస్లో ఉన్నారు, మీ ఆఫీస్ మీరు చూస్తే సూర్యుడు కనిపించాలి. అటు సైడ్కి మీ టేబుల్ అండ్ చైర్ వేసుకోండి. మీ ఆపోజిట్లో మీకు బిజినెస్ ఇచ్చేవాళ్ళు కూర్చుని ఉండాలి. అంటే వాళ్ళు వెస్ట్ని చూస్తుండాలి, మీరు ఈస్ట్ని చూస్తుండాలి. అప్పుడు మీకు గ్రోత్ ఉంటుంది అంటారు. ఇవన్నీ బ్లైండ్గా నమ్మమని కాదు, ట్రైట్ అవుట్. ఉంది చైర్ అటు తిప్పడం ఇటు తిప్పడమేగా, తిప్పి చూడండి, మీకు వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత మీరే అంటారు ఇది బాగుందండి, వీల్ ఫాలో దిస్ అని. ఇదే మూఢనమ్మకంగా చేయొద్దు, జస్ట్ ట్రైట్ అవుట్. ఓకే. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎవరైనా ఫైనాన్షియల్లీ సేవ్ చేసుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలంటే ప్రతి ఫీల్డ్కి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు. ఆ ఎక్స్పర్ట్తో జస్ట్ టేక్ ఏ కన్సల్టేషన్, ఎందులో పెడితే బాగుంటుందండి, ఎలా ఉంటుంది, వాళ్ళు బోలెడ్ ఐడియాలు ఇస్తారు మనకి. దాని ప్రకారం వెళ్ళాలి. కొన్ని రోజులు అట్లీస్ట్ టిల్ వి గెట్ సమ్ గ్రిప్ ఆఫ్ మనీ, కొన్ని రోజులు చాలు. ఇది నేను అంటాను, నేను స్కూల్స్లో వాటిలో వెళ్ళినప్పుడు కూడా చెప్తాను, యంగ్ ఏజ్లో స్టార్ట్ చేయాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ యంగ్ ఏజ్ నుంచే చెయ్యాలి. ఎట్లాగా అసలు జనాల నుంచి మనీ ఎలా వస్తుంది, ఎలా రొటేట్ అవుతుంది, అసలు డబ్బు ఏంటి అన్నది కంపల్సరీ తెలియాలి. అండ్ బిగ్ మనీ వైపు చూడడం రావాలి. ఫైనాన్షియల్గా మనకి ఇంత వచ్చి ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు బిగ్ మనీ వైపు చూపు వెళ్ళాలి. అంత మనకి ఎక్కడొస్తుందండి, అంత ఆశ లేదండి అని ఉండద్దు. ట్రై చేయి, ఓ 20% నీ దగ్గర ఉంది, అది రిస్క్లో పెట్టు, తెచ్చుకో, సంపాదించు, తిరిగి పెట్టు. దట్ వే యూ విల్ గ్రో. అదర్వైజ్ గ్రో కాలేము. సో పెట్టుకోవాలి అనుకుంటే సేఫెస్ట్ ఆప్షన్స్, ఈజియెస్ట్ ఆప్షన్స్ మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్, కానీ రిటర్న్స్ చాలా చాలా తక్కువ. అందుకే ఎప్పుడు చెప్పే ఫార్ములా, ఈక్విటీలో పెట్టండి. కొంచెం రిస్క్ అయినా సరే ఈక్విటీలో రిస్క్ లేకుండా పెట్టుకోవచ్చు, వాటిని ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, కంపల్సరీ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా, టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా మాత్రం చేయకండి. ఇది కంపల్సరీగా ఉండాలి. మన లైఫ్లో ఫినాన్షియల్ డిసిప్లిన్ రావాలి అని అంటే మాత్రం డెఫినెట్గా మీరు చెప్పినటువంటి ప్రతి మాట మీద ప్రతి ఒక్కరు కనుక అవగాహన తెచ్చుకొని పేపర్ మీద రాసుకొని తూచా తప్పకుండా పాటిస్తే డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవుతారు. నో డౌట్. వండర్ఫుల్ కంటెంట్ అండి. సో చాలామంది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అడుగుతున్నారు కౌలు సూర్య సాధనకు సంబంధించినటువంటిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది, ఆ సమస్యని క్లియర్ చేసుకోవడం కోసం. ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? మనకి ఇప్పుడు 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31st నుంచి మనకి సంకష్టహర చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి, వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌల సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి. ఫర్ మోర్ ప్రాసెసింగ్, మోర్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఫోకస్ పెట్టడానికి, ఈ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ, లేకపోతే స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వెరీ స్పెషల్ డే ఆ రోజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌల సూర్య సాధన బ్యాచ్ 8 బ్యూటిఫుల్గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకు అని అంటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో, అంటే అదొక తారక మంత్రంలో అనుకోండి, అలా డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది కౌల సూర్య సాధన కూడా. సో ఆగస్ట్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.